హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీల్ చాట్. ఎప్పటిలాగా ఈ రోజు కూడా మేము ముందుకు ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే వచ్చాను. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను మీ సునీల్ నేరలా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. అండ్ ఈ రోజు మనం చూడబోయే వెహికల్ వచ్చేసి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వర్షన్ అండ్ విచ్ వాస్ అ వెరీ ప్రీమియర్ వెహికల్ ఇన్ ద ఎలక్ట్రిక్ వర్షన్ అని చెప్పుకోవచ్చు మనం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. మనం వెహికల్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కంప్లీట్ గా ఏ వెహికల్ తో కంపేర్ చేసుకున్నా కూడా మనకి వెహికల్ అనేది చాలా ప్రీమియం గా కనిపిస్తుంది చూడడానికి. అండ్ మోర్ ఓవర్ మనం ఇప్పుడు పెట్రోల్ వర్షన్ లో చూసుకుంటే అన్ని స్కూటీస్ తో కంపేర్ చేస్తే మనకి విస్పా అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ప్రీమియంనెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. పెయింటింగ్ లో అయినా దాని డిజైన్ లో అయినా మనకి అలాంటి ఒక ఫీల్ అయితే వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే మనకి చేతక్ చూసినా కూడా ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వర్షన్స్ లో ఇది ద మోస్ట్ ప్రీమియర్ వెహికల్ అని మనం డెఫినెట్ గా చెప్పుకోవాలి. మనం లుక్స్ వైజ్ కూడా చూడొచ్చు. మనకి మీరు లుక్స్ వైజ్ చూసుకున్నప్పుడు కూడా మీకు ఫ్రంట్ లో కంప్లీట్ గా మిమ్మల్ని ఫస్ట్ అట్రాక్ట్ చేసేది వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ చూసుకుంటే మనకి దీని వచ్చేసి మనకి హార్స్ షూని చూసి ఇన్స్పైర్ చేసిన డిజైన్ ఇది. అండ్ యూ కెన్ సీ హియర్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దట్టు దీంట్లోనే మనకి విత్ ఎల్ఈడి లో బీమ్ అండ్ హై బీమ్ లైట్ తో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఫ్రంట్ పోర్షన్ లో చూసుకుంటే మనకి ఒక గ్రిల్ డిజైన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ లుక్స్ వెరీ అట్రాక్టివ్ అండ్ చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. అండ్ మనం సైడ్ లో చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఎల్ఈడి ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ గా వెహికల్ లో మొత్తం అన్ని ఎల్ఈడీసే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ మడ్గడ్ చూసుకుంటే ఇది ఒక మడ్గడ్ మాత్రం మనకి ప్లాస్టిక్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేరస్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని మనకి స్టీల్ బాడీలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా మనకి ఫ్రంట్ లో డిజైన్ ఒక లుక్. అండ్ మనం సైడ్ డిజైన్ లో చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఈ కట్స్ అండ్ కర్వ్స్ చూడండి. అండ్ డిజైన్ కూడా చాలా నీట్ గా వెరీ స్మూత్ అండ్ కంప్లీట్ గా బాడీ అనేది మనకి మిడిల్ నుంచి చూసుకుంటే మనకి ఎండింగ్ వరకు ఒకటే బాడీ, ఎలాంటి ప్యాచెస్ కానీ ఎలాంటివి మాత్రం మనకి కనిపించవు. అండ్ రేర్ లో కూడా మనకి సేమ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ విత్ సీక్వెన్షియల్ డిఆర్ఎల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఫుట్ రెస్ట్ కూడా చూసుకోవచ్చు విచ్ లుక్స్ వెరీ ప్రీమియం. చాలా స్మూత్ గా ఉంది మనకి ఫుట్ రెస్ట్ కూడా. అండ్ చూసుకోండి సైజ్ కూడా మనకి కొంచెం ఎక్కువ వస్తుంది. సో మనం ఫుట్ పెట్టుకోవడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మనం ఇక్కడ ఫ్లో బోర్డ్ కూడా చూసుకోవచ్చు కదా. ఈ ఫ్లో బోర్డ్ లో కూడా మనకి ఇది విడ్త్ అనేది చాలా తక్కువ ఉంది చూసుకోండి. ఎందుకంటే వేరే వెహికల్స్ లో అన్నిట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కంపేర్ చేసుకుంటే మనకి బ్యాటరీ అనేది చాలా వరకు ఇక్కడ ప్లేస్ చేస్తారు. బట్ దీంట్లో మనం బ్యాటరీ చూసుకుంటే మనకి మిడిల్ లో ఉంది కాబట్టి మనకి ఫ్లో బోర్డ్ సైజ్ అనేది కూడా తక్కువ అయిపోయింది. సో చూడడానికి చాలా అట్రాక్టివ్ గా నీట్ గా అయితే కనిపిస్తుంది మనకి సైడ్ నుంచి కూడా అపీల్ మొత్తం. అండ్ మనం చూసుకోవచ్చు మనకి వన్ సైడ్ కూర్చున్నప్పుడు లేడీస్ కోసం కూడా మనకి ఫుట్ రెస్ట్ అనేది మనకి బాడీ కలర్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ విత్ మనకి కొంచెం సిల్వర్ ఇన్సర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల కొంచెం నీట్ లుక్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది బయటికి. సో ఇది కూడా చాలా స్మూత్ గా ఉంది మనకి. అండ్ మనం ఇంకోటి కూడా నోటీస్ చేయొచ్చు మనకి సైడ్ ఇండికేటర్స్ లో కూడా మనకి డిఆర్ఎల్స్ పైన చూసుకోవచ్చు. మనం ఇక్కడ కంప్లీట్ గా మనకి సిల్వర్ కలర్ లో ఒక ఇన్సర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఇంకోటి ఇందులో మంచి ఫ్యూచర్ ఏంటి అని అంటే మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక సేఫ్టీ ఫీచర్స్ గా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బజాజ్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ లో కూడా తీసుకురావడం అనేది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి మనం, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనేది. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు గ్రాబ్ హ్యాండిల్ కూడా మనకి మంచి డీసెంట్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దట్ హియర్ విత్ ద బ్లాక్ ఇన్సర్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం వల్ల సో కంప్లీట్ గా మనకి ప్రీమియం లుక్ అనేది మనకి తీసుకొని రావడం జరిగింది. అండ్ మనం రేర్ లో డిజైన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒకటి సేమ్ మనకి ఫ్రంట్ లో ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఇక్కడ కూడా అలానే మనకు ఒక గ్రిల్ షేప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా చూడొచ్చు. కంప్లీట్ గా మనకి రేర్ లో కూడా ఎలివేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ మనకి చేతక్ అనేది ఒక స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వేరేస్ మనం ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ అండ్ కింద చూసుకుంటే మనకి లైట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం సీట్ గురించి మాట్లాడుకుంటే మనకి చాలా ప్రీమియం గా అయితే కనిపిస్తుంది సీట్ చూడడానికి. అండ్ మనం ఇక్కడ నోటీస్ కూడా చేయొచ్చు మనకి కంప్లీట్ గా డబుల్ స్టిచ్చింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోమ్ క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి కొంచెం సాఫ్ట్ గానే ఉంది, నో ఇష్యూస్. అండ్ మనం బూట్ స్పేస్ ఓపెన్ చేసి చూద్దాం మనకి ఎంత స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేది. సో మనం కింద చూసుకున్నట్లయితే మనకి బూట్ స్పేస్ కంప్లీట్ గా 21 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఫిక్స్ అవ్వదు, బట్ డిసెంట్ ఎనఫ్ ఆఫ్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి బ్యాటరీ అనేది మిడిల్ లోనే ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ బూట్ స్పేస్ అనేది లిమిటెడ్ గా అవైలబుల్ గా ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బూట్ స్పేస్ లో. అండ్ మోర్ ఓవర్ ఇంకో థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఛార్జింగ్ స్లాట్ గురించి. సో చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మనకి స్లాట్ అనేది ఎక్స్టర్నల్ గా ఉంటుంది. వేరే మనం చేతక్ లో చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత యూ కెన్ క్లోజ్ అవర్ సీట్ అండ్ మనం ఏదైనా స్టోర్ చేసుకోకుండా సేఫ్ కూడా ఉంటాయి. మనం వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి R17 ఇంచెస్ ఆఫ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ లో చూసుకుంటే మనకి విత్ డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సస్పెన్షన్ మాట్లాడుకున్నట్లయితే ఎలాంటి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ మోనో సస్పెన్షన్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం చూడొచ్చు మనకి అలాగే వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సింగిల్ మెష్ కంప్లీట్ గా ఈ మెష్ అనేది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కనబడడం వల్ల మనకు ఓవరాల్ గా ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది మనకి.
మనం రేర్లో చూసుకుంటే R12 ఇంచెస్ ఆఫ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ విత్ 90/90 సెక్షన్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్లో కూడా మనకి మోనో సస్పెన్షన్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి రేర్లో డ్రమ్ బ్రేక్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం హ్యాండిల్ బార్స్ పైన కంట్రోల్స్ కూడా చూడొచ్చు. అండ్ మనకి స్విచెస్ అనేవి చూడండి చాలా ప్రీమియంగా అయితే ఉంది మనకి ఫినిషింగ్ అనేది కంప్లీట్గా. మనం ఇక్కడ చూడొచ్చు విత్ క్రోమ్ సిల్వర్ ఇన్సర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ. అండ్ చూడండి ఇక్కడ మనకి ఎంత ప్రీమియంగా కనిపిస్తుందో అనేది. అండ్ మనం ఫస్ట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది డ్రైవ్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ వెహికల్లో రివర్స్ మోడ్ కూడా ఉంది. సో మనకి వెహికల్ అనేది రివర్స్ కూడా వెళ్తుంది. సో దానికోసం అనేది ఆర్ బటన్ యూస్ చేయొచ్చు. సో ఈ బటన్ వచ్చేసి మనకి బోత్ ఫ్రంట్ అండ్ రేర్ లో మనం ఈ స్టోరేజ్ యాక్సెస్ చేసుకోవడానికి ఈ బటన్ అనేది యూస్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి సీట్ అనేది లిఫ్ట్ అవుతుంది. అండ్ సింగిల్ టైం ప్రెస్ చేస్తే మనకి ఫ్రంట్ లోది ఈ స్పేస్ అనేది మనకి యాక్సెస్ కి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మోడ్స్. సో మోడ్స్ ఏంటి అంటే యాక్చువల్గా మనం ఇక్కడ సో మనం ఇందులో చూసుకోవచ్చు మనకి ఓడోమీటర్ అయినా. సో ఇప్పుడు మనకి ఓడోమీటర్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకి ట్రిప్ 8.4 కిలోమీటర్స్ ట్రిప్ అనేది చూపిస్తుంది. అండ్ మనం ఇలా ఈ కంట్రోల్స్ అన్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఈ ఎం బటన్ అయితే మనం యూస్ చేసుకొని మోడ్స్ యూస్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మనం లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి లో బీమ్ అండ్ హై బీమ్ కోసం ఇక్కడ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది హెడ్ ల్యాంప్ కోసం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయాలనుకుంటే మనకి లెఫ్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వేరే రైట్ సైడ్ అనుకుంటే రైట్ సైడ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చి హార్న్ బటన్ ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇంకొకటి పాస్ అండ్ ప్లే బటన్ లాగా అనిపిస్తుంది కదా. సో మనకి ఈ వెహికల్ లో యాక్చువల్ గా మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికోసం అనేది ఈ ట్రాక్ చేంజ్ కోసం అని చెప్పేసి ఈ బటన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ మనకి ఈ బ్లూటూత్ ఆప్షన్స్ కూడా కావాలి అనుకుంటే మనకి ఇది అడిషనల్ యాడ్ ఆన్ అన్నట్టు. సో మనం యాడ్ ఆన్ ఫీచర్ పర్చేస్ చేసుకుంటే మాత్రమే అది అవైలబుల్ గా ఉంటుంది మనకి వెహికల్ లో. అండ్ మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి బోత్ లాక్ అండ్ ఆన్ కోసం అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇందులో చూసుకోవచ్చు మీరు. సో ఇందులో కూడా ఒక స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం మొబైల్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ మీరు క్లియర్గా నోటీస్ చేస్తే ఇక్కడ కొంచెం సాఫ్ట్ లేయర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ సాఫ్ట్ లేయర్ వల్ల మనకి కొంచెం మొబైల్ పైన స్క్రాచెస్ అలాంటివి పడడం కూడా అంత ఛాన్స్ ఉండదు. కొంచెం సేఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఇట్లా క్లిప్ కూడా చూడొచ్చు. సో ఇందులో మనం మొబైల్ ప్లేస్ చేసుకుని మనం పెట్టేసుకోవచ్చు. మొబైల్ కూడా మనకి ఎక్కడ షేక్ అనేది అవ్వదు. సో ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఏదైనా ప్లేస్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని మాక్సిమం కేజీ వచ్చేసి 3 kgs. జస్ట్ మనం దీన్ని ఒక సింగిల్ ప్రెస్ చేస్తే చాలు మనకి ఇలా బయటకు వచ్చేస్తుంది. సో వీ కెన్ హ్యాంగ్ అవర్ బ్యాగ్స్ ఏమున్నా మన క్యారీ బ్యాగ్స్ ఉంటే మనం ఇక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం దీంట్లో మోటార్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు BLDC మోటార్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. BLDC అంటే మనకి బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్ ఇది. సో మనం దీంట్లో మనకు వచ్చేసి మాక్సిమం పవర్ 4080 వాట్ ఆఫ్ పవర్ అనేది ఉంటుంది. అండ్ కంటిన్యూస్ డెలివరీ గురించి మాట్లాడుకుంటే మనకి 3800 ఆఫ్ కంటిన్యూస్ పవర్ డెలివరీ అనేది జరుగుతుంది మనకి ఇక్కడ నుంచి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి దీంట్లో 60 Nm ఆఫ్ టార్క్ అనేది మనకి జనరేట్ అవుతుంది. అండ్ వెరాజ్ ఈ మోటార్ ఒక ప్రొటెక్షన్ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ IP67 రేటింగ్ అనేది వచ్చింది. సో ఈ IP67 రేటింగ్ ఎలా అంటే మనకి డస్టింగ్ వాటర్ నుంచి వెళ్ళి ఏ లెవెల్ వరకు ప్రొటెక్ట్ అవుతుంది అనేది యాక్చువల్గా ఇది డిఫైన్ చేస్తుంది IP67 అనేది. మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి బ్యాటరీ అనేది మనకి ఈ మిడిల్ లో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ కంపెనీ వచ్చేసి డిజైన్ చేసింది ఇది 70,000 kilometers కి ఫర్ 7 years కోసం అనేది డిజైన్ చేయడం జరిగింది విత్ లిథియం బ్యాటరీస్. అండ్ దీంట్లో మనకి వారంటీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీస్కి వచ్చేసి మనకి 50,000 kilometers ఆర్ 3 years వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి ఇంకొకటి ఏంటి అని అంటే ఈ బ్యాటరీ అనేది యాజ్ పర్ కంపెనీ సేస్ ఏంటి అంటే మనం 15% బ్యాటరీ ఛార్జ్ ఉన్నప్పుడే మనం దీన్ని రీఛార్జ్ చేసుకున్నట్లయితే బెటర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో మనకి బెటర్ ఆఫర్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి దీంట్లో యాక్సిలరీ బ్యాటరీకి వచ్చేసి దీనికి 18 months ఆఫ్ వారంటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది రిలవెంట్ ఏ కంపెనీ అయితే ఉంటుందో ఆ కంపెనీకి మనం రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే వారంటీ మనకి 12 months ఆఫ్ వారంటీ అనేది టైర్స్ పైన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి దీంట్లో మనకి ఈ వెహికల్ కంప్లీట్ ఫుల్ ఛార్జ్ 100% ఛార్జ్ అవ్వడానికి మనకి 5 hours పడుతుంది. అండ్ వేరే 25% ఛార్జ్ అవ్వడానికి ఫస్ట్ 60 minutes లో 25% ఛార్జ్ అవుతుంది అని చెప్పేసి కంపెనీ అయితే చెప్తున్నారు దీనికి. అండ్ దీని రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి దీంట్లో 2 modes ఉంటాయి, బోత్ ఎకో అండ్ డ్రైవ్ మోడ్. సో ఎకో మోడ్ లో వచ్చేసి మనకి అరౌండ్ 90 to 95 అనేది మనకి రేంజ్ అని చెప్తున్నారు. అండ్ మనం డ్రైవ్ మోడ్ లో చూసుకుంటే అరౌండ్ 80 to 85 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనకి వెహికల్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఒకటి వచ్చేసి ప్రీమియం అండ్ ఇంకొకటి వచ్చేసి అర్బన్. అండ్ మనకి ఇది 6 colors లో అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ ఇంకొకటి బ్లాక్ కలర్ లో అవైలబుల్ ఉంటుంది, బ్లూ లో కూడా ఉంటుంది. అండ్ ఇంకా 3 colors వచ్చేసి మనకి సిట్రస్ రష్ లో ఉంటుంది, హజల్ నట్ లో ఉంటుంది అండ్ ఇండిగో మెటాలిక్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఓవరాల్ గా 6 colors లో మనకి అవైలబుల్ గా ఉంటుంది.
మనం జస్ట్ టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం మనకి ఎలా ఉంటుంది వెహికల్ అనేది. సో ఓవరాల్ గా మనకి కీ చూడడానికి ఇలా కనిపిస్తుంది. సో కీలో వచ్చేసి మనకి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మన కీ వచ్చేసి మన పాకెట్ లోనే క్యారీ చేసుకోవాలి. విత్ 1 మీటర్ రేడియస్ లో అయితే మనకి దగ్గర కీ ఉండాలి. సో కీ మన పాకెట్ లో అయితే పెట్టుకుందాం ఇప్పుడు. అండ్ మనం ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనకి ఈ లెఫ్ట్ సైడ్ బ్రేక్ అనేది హోల్డ్ చేసి జస్ట్ సింగిల్ టైం ఈ డి అనే బటన్ ప్రెస్ చేస్తే మనకి వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు వెహికల్ స్టార్ట్ అయింది కదా. సో జస్ట్ చూద్దాం మనం ఎలా ఉందనేది. మనం ఎప్పుడైతే వెహికల్ పైన కూర్చుంటామో అప్పుడు మనకి ఫస్ట్ 3 థింగ్స్ అయితే మనకి ఈజీగా నోటీస్ చేయొచ్చు. మనం ఫస్ట్లీ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మనకి సీట్ కంఫర్ట్ గురించి. సీట్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. సో మనం కూర్చోగానే ఆ ప్రీమియంనెస్ అనేది, మనం కూర్చున్న తర్వాత సెటిల్డ్ సీట్ లుక్ అనేది, సెటిల్డ్ సీటింగ్ ఫీలింగ్ అనేది మాత్రం మనకి డెఫినెట్ గా కలుగుతుంది. మనం సెకండ్ థింగ్ ఏం నోటీస్ చేస్తామంటే మనకి సౌండ్. సో మనం మామూలుగా ఇప్పుడు మనం పెట్రోల్ వెహికల్స్ నడిపితే లాట్ ఆఫ్ నాయిస్ అనేది వస్తుంది కదా. సో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ లలో ఎలాంటి నాయిస్ అయితే మనకు కనిపించదు, వెరీ సాఫ్ట్ గా పోతుంది. అండ్ మనం నెక్స్ట్ ఫీల్ అయ్యేది వచ్చేసి, థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఫీల్ అయ్యేది యాక్సిలరేషన్. మనం ఎప్పుడైతే ఈ థ్రోటల్ ఉంది కదా, సో ఈ థ్రోటల్ అనేది మనం కొంచెం ఇలా మనం థ్రోటల్ ని పాస్ చేయగానే మనకి అంత యాక్సిలరేషన్, అంత మూమెంట్ అనేది ఉండదు. బట్ కొంచెం ఒక సర్టెన్ లెవెల్ చూడండి, ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ ఇచ్చాను కదా, సో ఒకేసారి వెహికల్ అనేది మనకి మూమెంట్ అనేది మంచి మూమెంట్ ఉంటుంది. సో యాక్చువల్ గా ఎందుకు అంటే ఇది మనకి బిఎల్డిసి మోటార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సో దాని వల్ల మనకి ఇలా ఉంటది. ఇప్పుడు సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నా కూడా, ఇప్పుడు మీకు మన ముందు స్పీడ్ బ్రేకర్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను 35 లో ఉన్నాను అరౌండ్. సస్పెన్షన్స్ కూడా మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లో మనకి మోనో సస్పెన్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి సస్పెన్షన్స్ కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో అంత ప్రాబ్లం అయితే లేదు. బట్ వేరేస్ మనం పెద్ద పాట్ హోల్స్ ఏమైనా ఉంటే మాత్రం స్లో అవడం అయితే బెటర్. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే బ్రేకింగ్ గురించి. సో ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తున్నా చూడండి వెహికల్ ని. ఇప్పుడు చూసుకుంటే మీకు ఇది 60 స్పీడ్ కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 70. సో బ్రేకింగ్ చూడండి మీకు ఎంత తొందరగా స్లో డౌన్ అయిపోయిందో వెహికల్ అనేది. ఆల్మోస్ట్ టాప్ స్పీడ్ 70కి వచ్చిన తర్వాత కూడా నేను స్లో డౌన్ చేయగానే వెహికల్ అనేది కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోతుంది. సో బ్రేకింగ్ అనేది మాత్రం రెస్పాన్స్ బాగుంది. అండ్ మనకి దీంట్లో కాంబీ బ్రేక్ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి బ్రేకింగ్ తో మాత్రం ఎలాంటి ఇష్యూ లేదు. సో మనకి ఇప్పుడు వెహికల్ అనేది మనకి ఎకో మోడ్ లో ఉంది కదా. సో మనం ఇప్పుడు ఎకో మోడ్ నుంచి వెళ్ళి మనం స్పోర్ట్ మోడ్ కి వెళ్ళాలనుకుంటే మనకి ఇక్కడ డ్రైవ్ బటన్ ఉంది కదా, జస్ట్ ఈ డ్రైవ్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి. సో మనం ఎప్పుడైతే స్పోర్ట్ మోడ్ క్లిక్ అయిందో, మనం క్లిక్ చేయగానే మనం ఎప్పుడైతే ఈ థ్రోటల్ ఒక పొజిషన్ లో పట్టుకున్నామో అదే పాయింట్ ఆఫ్ పొజిషన్ లో మనకి యాక్సిలరేషన్ అనేది మనకు కొంచెం పెరుగుతుంది. సో ఈ రెండు మోడ్స్ లలో మనం డిఫరెన్స్ ఫీల్ అయ్యేది ఏంటి అంటే, మనకి యాక్సిలరేషన్ అనేది డిఫరెన్స్ అనేది మనం ఈజీగా నోటీస్ చేయొచ్చు. వేరాజ్ ఇన్ స్పోర్ట్స్ మోడ్ అండ్ ఎకో మోడ్ లో మనకి కొంచెం యాక్సిలరేషన్ అనేది కాస్త తక్కువ ఉంటుంది. అదే మనం స్పోర్ట్స్ మోడ్ లో చూసుకున్నట్టయితే యాక్సిలరేషన్ కి తొందరగా రెస్పాండ్ అవుతుంది మనకి. అండ్ వీళ్ళు రేంజ్ గురించి చెప్పినట్టుగా మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఎకో మోడ్ లో వచ్చేసి వీళ్ళు 95 రేంజ్ అని చెప్తున్నారు యాజ్ పర్ కంపెనీ. అండ్ మనకి డ్రైవ్ మోడ్ లో చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 85 అయితే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది యాక్చువల్ గా కంపెనీ వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ మనం డ్రైవ్ చేసే దాన్ని బట్టి మనకి ఈ డ్రైవ్ రేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఇన్ కేస్ 40-50 లో వెళ్ళాం అనుకోండి, సో మనకి బెటర్ రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం కంప్లీట్ గా కొంచెం ర్యాష్ గా ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేస్తే మాత్రం రేంజ్ అనేది డెఫినెట్ గా తగ్గుతుంది. అండ్ మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మనకి ఏదైతే ఈ డిస్ప్లే కనిపిస్తుందో ఇది ఎల్సిడి డిస్ప్లే. వేరాజ్ మనం యాథర్ 450X లో చూసుకున్నట్లయితే మనకి టిఎఫ్టి డిస్ప్లే విత్ కొంచెం మంచి ఏమంటాం, చూడడానికి కొంచెం బెటర్ గా కనిపిస్తుంది యాథర్ 450X లో అయితే. కాకపోతే ఇందులో ఏంటంటే కంప్లీట్ గా రెట్రో లుక్ వెహికల్ అని చెప్పుకోవాలి మనం ఇది కంప్లీట్ గా. సో మోర్ దెన్ ఏ స్పోర్టీ లుక్ అన్నా ఇది ఒక రెట్రో లుక్ వెహికల్ అనే మనం చెప్పుకోవాలి. చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది వెహికల్. నాకైతే ఎలాంటి ఇష్యూస్ లేదు. ఒకటే కన్సర్న్ ఏంటి అంటే యాక్చువల్ గా వెహికల్ ప్రైస్ వచ్చేసి 1.5. సో ఈ 1.5 కాకుండా మనకి కొంచెం రీజనబుల్ గా అరౌండ్ 120 ఆర్
130 ఉంటుంటే మాత్రం సో సేల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఇదే ప్రైస్ లో చూసుకుంటే మనకి ఏథర్ 450X అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంట్లో చూసుకున్నట్లయితే మనకి దీంతో కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ కొన్ని ఫీచర్స్ కూడా మనం కొన్ని ఎక్కువ నోటీస్ చేయొచ్చు. మీరు చూడొచ్చు నాకు ఇక్కడ ఫ్లో బోర్డ్ దగ్గర కూడా చూడండి, నాకు లెగ్ స్పేస్ కూడా మోర్ దెన్ ఎనఫ్. మంచి కంఫర్ట్, రైడింగ్ కంఫర్ట్ లో మాత్రం ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది ఎలాంటి ఇష్యూ అయితే లేదు అండ్ బ్రేకింగ్ కూడా చాలా నీట్ గా హ్యాండిల్ చేస్తుంది. మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే మనకి ఏం అనిపించదు. అండ్ మనం చూడండి మీకు టర్నింగ్ రేడియస్ కూడా చాలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు మనం. అండ్ వీ కెన్ హ్యాండిల్ ఇట్, చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. మీరు వెహికల్ ని ఎలా కూడా అంటే అలా మనం చాలా ఈజీగా నడపచ్చు వెహికల్ ని అయితే. యాజ్ పర్ కంపెనీ చెప్పిన దాని ప్రకారం చూస్తే మనం ఇది 15% ఛార్జింగ్ ఉన్నప్పుడే మనం మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకి బెటర్ బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. సో అదొకటి మనం కన్సర్న్ గా ఉంచుకొని మనం రెగ్యులర్ గా 15% ఉన్నప్పుడే మనం ఛార్జ్ చేసుకుంటే మనకు కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో కంప్లీట్ అంతా మెటలే, మనకి ఓన్లీ ఫ్రంట్ మగ్గర్ మాత్రమే మనకి ప్లాస్టిక్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఇంకొక బెస్ట్ ఫీచర్ దీంట్లో మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఏంటి అంటే మనకి రివర్స్ మోడ్ కూడా ఆఫర్ చేయడం జరిగింది దీంట్లో. సో ఇప్పుడు సైడ్ స్టాండ్ వేసింది కదా, సో ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. సో మనం ఫస్ట్ సైడ్ స్టాండ్ తీసేయాలి. తీసేసిన తర్వాత మనం సేమ్ యాస్టీస్ మనం ఇక్కడ లెఫ్ట్ బ్రేక్ అనేది మనం హోల్డ్ చేసి జస్ట్ ఈ R బటన్ ప్రెస్ చేసుకొని పట్టుకున్నారనుకోండి, మనకి ఇక్కడ రివర్స్ మోడ్ అనేది యాక్టివేట్ అయింది. చూడండి ఇక్కడ రివర్స్ అని చూపిస్తుంది కదా. సో వన్స్ ఈ రివర్స్ మోడ్ యాక్టివ్ అయిన తర్వాత మీరు థ్రోటల్ అనేది చూడండి, ఇంత రేస్ చేస్తున్నా కదా నేను థ్రోటల్, ఇప్పటి వరకు మనకి ఏం మూవ్మెంట్ లేదు. బట్ ఇంకొంచెం ఎక్కువ మీరు ప్రెస్ చేస్తే చూడండి మనకి ఇప్పుడు రివర్స్ లో అయితే వెళ్తుంది. ఈ ఫీచర్ అనేది మనకి మేజర్ గా మన ఇంట్లో ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఉంటే మాత్రం డెఫినెట్ గా చాలా యూజ్ అవుతుంది. బట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, హ్యాండిల్ చేయడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. మనకి కొంచెం మనకి వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం సౌండ్ అనేది అయితే నాకు కొంచెం హెవీగా అనిపిస్తుంది, అంతే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇంకో ఫీచర్ వచ్చేసి మనకి జస్ట్ మనకి హిల్ అసిస్టెన్స్ లాగా. ఎలా అంటే మనం వెహికల్ ఎక్కడైనా పార్క్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇన్ కేస్ ఎక్కడైనా స్లోప్ ఉందనుకోండి, స్లోప్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఒక బటన్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, ఈ కంప్లీట్ గా ఈ బ్రేక్ ని హోల్డ్ చేసి ఈ బటన్ ని మనం ఇలా ప్రెస్ చేసాం అనుకోండి, సో ఇక్కడ ఇది లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు వెహికల్ అనేది మనకి ఎటు మూవ్మెంట్ అనేది ఉండదు. సో ఇది మనకి ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనం ఎలాంటి ప్లేస్ లో మనం పార్క్ చేసినా, స్లోప్ ఉన్న ప్లేస్ లో పార్క్ చేసినా మనకి వెహికల్ అయితే మనకి ముందుకెళ్ళదు. అలాంటి ఒక మంచి ఫీచర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ జస్ట్ మనం మళ్ళీ ఒకసారి సింగిల్ ప్రెస్ ఇస్తే మనకి అన్హోల్డ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నాకు ఈ వెహికల్ లో ఇది బాగాలేదు అనడానికి అయితే ఏం అనిపించలేదు. కంప్లీట్ గా బ్రేక్ హ్యాండ్లింగ్ అయినా లేకపోతే మనకి సీటింగ్ కంఫర్ట్ అయినా, సో కంప్లీట్ గా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కాకపోతే నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుండు అనిపించింది. సో అదేంటి అంటే మనకి రేంజ్ కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. ఎందుకంటే ప్రైస్ కన్సర్న్ చూసుకున్నట్లయితే మనకి 1.5 lakh ఉంది. ఈ 1.5 lakh లో మనకి అట్లీస్ట్ కొంచెం ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేసి కొంచెం రేంజ్ అనేది మనకి బెటర్ గా ప్రొవైడ్ చేస్తే బాగుండేది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి వచ్చేసి మనకి బ్లూటూత్ ప్యాక్ ఏదైతే ఉందో, సో దీంట్లో అట్లీస్ట్ ఇంక్లూడ్ చేసినా కూడా ఇది కొంచెం బెటర్ గా అయితే మనకి ఉండేది. సో ఓవరాల్ అయితే ఇది నా ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా ఒకరు ప్రీమియం వెహికల్ కావాలి, నాకు ఎలక్ట్రిక్ లో మంచి ఫీల్ ఉండాలి, చూడడానికి చాలా అఫీషియల్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా మనం చేతకైతే వెళ్ళిపోవచ్చు. అండ్ ఓవరాల్ గా ఈ వెహికల్ మీకు ఎలా అనిపించింది ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ లెట్ us know. అండ్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అండ్ ప్లీజ్ click on the bell icon to get notified. And last but not the least, please save the nature and save the lives. This is your Sunil Nerala signing off. Thank you.